ఈ బాధ మేము ఎప్పుడైనా చూడలేము అసలు. ఈ బాధ చాలా వరకు మేము అసలు నేను పుట్టిన కాడ నుంచి ఈ బాధల వల్లే మేము ఈ పుట్టిన కాడ నుంచి ఈ బాధ చూడలేము. మేము అప్పులు ఎవరైనా ఇల్లు కట్టించినా కూడా కానీ మా బిడ్డ పెళ్లి చేసినా కూడా కానీ నా ఇంటి కాడ వచ్చి ఒకళ్ళు డబ్బులు అమ్మా అని ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఈ మధుకిచ్చి ఇంత మోసంలో పడ్డాం సార్. మేము చాలా వరకు మోసంలో పడ్డాం. మేము రమావత్ మధే మాకు ఫస్ట్ నుంచి 11 లక్షలు ఇచ్చినా కదా, మంచిగా వడ్డీ ఇస్తున్నా, మంచిగా చేస్తున్నా, నేను మంచిగా చేస్తున్నా కదా అని నేను అందరితో మంగళతో తిరుగుతున్నా, పెద్ద పెద్ద నాయకులతో తిరుగుతున్నా. నేను నా మంచిగా రిలేషన్ నడుస్తుంది, మంచిగానే నడుస్తుందమ్మా, మీ పైసలు ఎక్కడ పోవు అన్న. ఇంట్లో లొల్లి అవుతుంది కదా, బాలాజీ మీద ఇట్లా లొల్లి అవుతుంది, ఇట్లా కేసులో పోతుంది కదా అని అంటే ఏమన్నాడు మాకు, అమ్మ వాళ్ళు కళ్ళు వరవక వీళ్ళు బాగుపడుతురని వాళ్ళు కేసు పెట్టిరు అంతే, కానీ మీకు మోసం చేయము. మేము 10 రూపాయలు వడ్డీ 10 మంది బతకాలే అని మేము మంచిగా చేస్తున్నాం, కానీ మీకు మోసం చేస్తలేమమ్మా మేము అని నటించండి సారు. మేము ఫస్ట్లో నేను వద్దు మధు, నాకు డబ్బులు ఇచ్చేయి తమ్ముడు, నేను ఏట్లో ఇచ్చేసినా కానీ నా పైసలు జారిపోయినా కానీ నా డబ్బులు నాకు ఇచ్చేయి, కార్లో పడ్డా సార్, 2-3 సార్లు కార్లో పడ్డా నాకు.